అనన్యతో పాటు కాంచనాని కూడా వేప మండలతో ఆనంద ఇంట్లో వాళ్ళందరి చేత కొట్టించి వాళ్ళిద్దరికీ బుద్ధొచ్చేలాగా చేస్తూ ఉంటుంది. ఇక ఒళ్ళంతా నొప్పులుగా ఉండడంతో కాంచన అనన్య ఇద్దరు కూడా గదిలో కూర్చొని మూలుగుతూ ఉంటారు. అప్పుడే ఆనంద వాళ్ళ కోసం అని చెప్పి ఆయింట్మెంట్ తీసుకొచ్చి తలతిక్క పనులు చేస్తూ ఇబ్బంది పెట్టాలని చూస్తే ట్రీట్మెంట్ ఇలాగే ఉంటుంది, ఇలాగే ఒళ్ళు నొప్పులతో బాధపడాల్సి ఉంటుంది అని చెప్పి, ఇదిగో కాంచన, ఈ ఆయింట్మెంట్ నీ కూతురు అనన్యకి రాయి, ఎందుకంటే మళ్ళీ వచ్చే అమావాస్య వరకు మాంత్రికుడి చేతిలో కోటింగ్ తీసుకోవడానికి రెడీగా ఉండాలి కదా అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు కాంచన, మీరు ఆ విషయం గురించి ఏం ఆలోచించకండి వదిన గారు, 2 రోజుల్లో నా కూతుర్ని షోరూంలో బండిలాగా ఎలా తయారు చేస్తానో చూడండి అని చెప్పి అంటూ ఉంటే, అనన్య కాంచన వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు ఆనంద చిటికలు వేస్తూ అనన్యని పిలుస్తూ, చూడు, ఇప్పటికైనా నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకో, నీ బుద్ధి మార్చుకొని సక్రమంగా ఉండకపోతే ఇంతకంటే నీకు డబల్ కోటింగ్ ఇస్తాను, నా సంగతి నీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది అని చెప్పి ఆనంద భైరవి కాంచనకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఏందమ్మి, ఈ ఆనంద భైరవి నీకు పిచ్చి లేదన్న విషయం తెలిసిన దగ్గర నుండి నేను బాగా టార్గెట్ చేసినట్టుంది, ఇప్పుడు నువ్వు ఏం చేయబోతున్నావు, ఇంట్లో వాళ్ళందరికీ నీకు పిచ్చి లేదన్న నిజాన్ని ఒప్పుకోబోతున్నావా అని చెప్పి అంటూ ఉంటే, లేదమ్మా, ఎట్టి పరిస్థితులను నాకు పిచ్చి లేదన్న విషయాన్ని ఇంట్లో వాళ్ళ ముందు బయట పెట్టను, ఈ ఆనంద భైరవిని ఆ శరణ్య దర్శన్లను దెబ్బ కొట్టే వరకు నా ఈ పిచ్చి క్యారెక్టర్ని కంటిన్యూ చేస్తూనే ఉంటాను, నా ఒళ్ళంతా హూనమైపోయినా పర్వాలేదు, వాళ్ళని మాత్రం మనశ్శాంతిగా ఉండనివ్వను అని చెప్పి అనన్య కాంచనతో అంటూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే అనన్య కాంచన కాఫీ తీసుకొని రావడంతో అప్పుడు పిచ్చి పట్టినట్టుగా మళ్ళీ యాక్టింగ్ చేస్తూ, ఏయ్ ఇదేంటి, నువ్వు ఉప్పు వేయకుండా కాఫీలో షుగర్ వేసావు, నిన్న చెప్పాను కదా ఉప్పు వేయమని, ఈ కాఫీ నాకేం అక్కర్లేదు, నువ్వే తాగు అని చెప్పి ఆ కాఫీని కాంచన మొహం మీద విసిరి కొడుతుంది. ఇకప్పుడు లీలావతి ఆనందతో, ఆనంద చూసావా, ఆ భూత వైద్యుడి చేత నిన్న అనన్యని కొట్టించినా కూడా తనలో ఎటువంటి మార్పు లేదు, అంటే ఆ ఆత్మ ఇంకా అనన్య ఒంట్లోనే ఉందనుకుంటా, ఇప్పుడు ఏం చేయాలి అని అంటూ ఉంటే, అక్క, అమావాస్య దగ్గరకు వస్తుంది కదా, ఆ భూత వైద్యుడు ఏదో పెద్ద పూజే ప్లాన్ చేశాడట, ఈసారి ఆ పూజ చేస్తే ఖచ్చితంగా అనన్య ఒంట్లో ఉన్న ఆత్మ పారిపోతుంది, నువ్వేమీ కంగారు పడకో, అమావాస్య ఇంకా వారం రోజుల్లోనే ఉంది అని చెప్పి ఆనంద లీలావతికి చెబుతూ ఉంటుంది. ఇక దాంతో అనన్య, ఇంకా వారం రోజులు ఉంది కదా, ఈ వారం రోజులు నాకు చాలు, నా పిచ్చి క్యారెక్టర్ని ఉపయోగించుకొని మీ అందరికీ చుక్కలు చూపిస్తాను అని చెప్పి అనన్య మనసులో అనుకొని చప్పట్లు కొడుతూ సోఫా ఎక్కి గెంతులు గెంతుతో పిచ్చిదానిలాగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఇక ఇంతలో శరణ్య ఆనంద దగ్గరికి వచ్చి, అత్తయ్య గారు, నేను గుడికి వెళ్ళి వస్తాను అని చెప్పి అంటూ ఉంటే, ఒంటరిగా వెళ్తున్నావా అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. అవును అత్తయ్య గారు అని శరణ్య అనగానే, దర్శన్ నీకేదైనా పనుందా అని చెప్పి ఆనంద అడుగుతూ ఉంటే, లేదమ్మా, ప్రస్తుతానికి నేను ఫ్రీగానే ఉన్నాను అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. మరైతే శరణ్య ఒంటరిగా గుడికి వెళ్తుంది కదా, తనను నువ్వు గుడికి తీసుకుని వెళ్ళొచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటే, అలాగే అమ్మా అని చెప్పి పెద్ద శరణ్య ఇద్దరం కలిసి గుడికి వెళ్దామంటూ దర్శన్ శరణ్యం తీసుకుని బయటకు వస్తూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరూ అలా దగ్గర అవుతూ ఉంటే, చూసావా ఆనంద, దర్శన్లో ఎంత మార్పు వచ్చిందో, దర్శన్ ఇంతకు ముందులాగా శరణ్య మీద అస్సలు కోప్పడడం లేదు, చాలా ప్రేమ చూపిస్తున్నాడు అని చెప్పి లీలావతి అంటూ ఉంటే, అవునక్క, త్వరగా వీళ్ళిద్దరూ ఒకటయ్యి ఈ ఇంటికి వారసురాలను ఇస్తే ఈ ఇల్లు పిల్ల పాపలతో కలకలాడుతూ ఉంటుంది అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న అనన్యకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఒకవైపు నాకు పిచ్చి పట్టిందని మీ పెద్ద కోడలు ఈ విధంగా ఉందని మీకు ఎటువంటి బాధ లేదు అత్తయ్య గారు, మీరు కూడా ఆ ఆనందతో కలిసి శరణ్య దర్శన్ ఇద్దరు ఒకటవ్వాలని కోరుకుంటున్నారు, వాళ్ళిద్దరినీ సంతోషంగా నేనెందుకు ఉండనిస్తానో, వాళ్ళని ఎలా విడగొడతానో చూడండి. ఈరోజు నేను ఇలా పిచ్చిదానిలాగా ఈ ఇంట్లో బతుకుతున్నానంటే దానికి కారణం ఆ శరణ్య,
దానికి కారణమైన శరణ్యని ఎట్టి పరిస్థితులను నేను ప్రాణాలతో ఉండనివ్వను అని చెప్పి అనన్య అనుకుంటుంది. శరణ్య, దర్శన్ ఇద్దరు కూడా కార్ దగ్గరికి వస్తూ ఉంటారు. ఇక పైన బాల్కనీలో నుండి అనన్య ఇదంతా కూడా చూస్తూ ఉంటుంది. కార్ టైర్ పంచర్ అవ్వడంతో అప్పుడు దర్శన్, శరణ్య కార్ టైర్ పంచర్ అయింది కదా, ఇప్పుడు ఎలా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్దామా అని అంటూ ఉంటే, వద్దులేండి, గుడి పక్క వీధిలోనే ఉంది కదా, సరదాగా అలా నడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్దామని చెప్పి శరణ్య అనడంతో సరే అని చెప్పి దర్శన్ కూడా శరణ్యతో కలిసి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడు అనన్య, ఇప్పుడు నా పిచ్చి క్యారెక్టర్ని వాడుకొని మీ ఇద్దరిని ఏం చేస్తానో చూడండి, ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టుగా మీరిద్దరూ నా చేతుల్లో ఎగిరిపోవాలి అని చెప్పి అనన్య ఇంట్లోకి వచ్చి కార్ కీస్ తీసుకొని కార్ని డ్రైవ్ చేసుకుంటూ రోడ్డు మీదకి వెళ్తూ ఉంటుంది. దర్శన్, శరణ్య ఇద్దరు కూడా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడు అనన్య కార్ని స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఒక్కసారిగా శరణ్య దర్శన్లని గుద్దబోతూ ఉంటే అప్పుడే అటువైపుగా బండి మీద రోహిత్ వస్తాడు. ఒక్కసారిగా అలా కార్ గుద్దేయడంతో రోహిత్ బండి మీద నుండి ఎగిరి రోడ్డు మీద పడిపోతాడు. అలా డొల్లుకుంటూ రోడ్డు మీద పడిపోవడంతో శరణ్య, దర్శన్ ఇద్దరు వెనక్కి తిరిగి చూసేసరికి రోహిత్ తలకి బలమైన గాయం అయ్యి రక్తపు మడుగులో పడి ఉంటాడు. ఇక అలా రోహిత్ని యాక్సిడెంట్ చేసిన అనన్య ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. శరణ్య, దర్శన్ ఇద్దరు పరుగున రోహిత్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. బావగారు అని చెప్పి శరణ్య ఏడుస్తూ ఉంటే, అన్నయ్య ఒక్కసారి కళ్ళు తెరవన్నయ్య అని చెప్పి దర్శన్ బాధపడుతూ ఉంటాడు. అసలు కార్ యాక్సిడెంట్ చేసింది ఎవరని చెప్పి దర్శన్ కార్ వైపు చూసేసరికి కారులో నుండి అనన్య కిందకి దిగి, బాబాయ్ ఇదేంటి, వీళ్ళని యాక్సిడెంట్ చేయాలనుకొని నా మొగుడిని నేనే గుద్దేశాను, ఇప్పుడు కనుక ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఇక అంతే సంగతులు అని చెప్పి, భలే మా ఆయన రోడ్డు మీద భలే పడిపోయాడే అని చెప్పి అనన్య చప్పట్లు కొడుతూ ఉంటుంది. అయ్యో అక్క, నువ్వు ఏం చేశావో నీకు అర్థమవుతుందా, నీ చేతులతో నువ్వే బావగారికి యాక్సిడెంట్ చేశావో, చూడు బావగారి పరిస్థితి ఎలా ఉందో అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత దర్శన్ అదే కారులో రోహిత్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇక దారి మధ్యలో శరణ్య ఆనంద్కి ఫోన్ చేస్తుంది. అత్తయ్య గారు, రోహిత్ బావగారికి యాక్సిడెంట్ అయింది అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి శరణ్య నువ్వు అనేది, రోహిత్కి యాక్సిడెంట్ అవ్వడం ఏంటి, ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారు అని అంటూ ఉంటే, కేకే హాస్పిటల్స్ అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. మేము ఇప్పుడే బయలుదేరి వస్తున్నామని చెప్పి ఆనంద, లీలావతి వీళ్ళందరూ కూడా హాస్పిటల్కి బయలుదేరి వస్తారు. ఇక అందరూ హాస్పిటల్కి బయలుదేరి వచ్చేసరికి రోహిత్కి లోపల ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. రోహిత్ తలకి బలమైన గాయం అయిందని, తను చావు బతుకుల మధ్య ఉన్నాడని, 24 గంటలు గడిస్తే తప్ప కండిషన్ ఏంటో చెప్పలేమని డాక్టర్లు అంటూ ఉంటారు. ఇక అనన్య హాస్పిటల్లో పిచ్చి పట్టిందల్లాగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఆనంద, లీలావతి ఇద్దరు హాస్పిటల్కి వస్తారు. నా కొడుక్కి ఏమైంది దర్శన్, ఇప్పుడు వాడు ఎలా ఉన్నాడు అని లీలావతి అంటూ ఉంటే, అత్తయ్యగారు బావగారి గురించి మీరేం కంగారు పడకండి, బావగారికి ఏమీ కాదు అని శరణ్య అంటూ ఉంటే, లోపల డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారు పెద్దమ్మ, మీరు కూల్గా ఉండండి, అన్నయ్యకి ఏమీ కాదు అని దర్శన్ అంటూ ఉంటాడు. అసలు ఇంతకీ యాక్సిడెంట్ ఎలా జరిగింది దర్శన్ అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ఇక దాంతో యాక్సిడెంట్ చేసింది వదినే అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. దాంతో ఆనంద ఒక్కసారిగా అనన్య వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక ఆవేశంగా అనన్య దగ్గరికి వచ్చి అనన్య చెంప పగలగొడుతుంది. ఓసై పిచ్చిదన, ఈరోజు నీ వల్ల నా కొడుకు చావు బతుకుల మధ్య ఉన్నాడు కదనే అని చెప్పి లీలావతి అనన్య మీద మండిపడుతూ ఉంటుంది. ఇదిగో వదిన గారు, నా కూతుర్ని ఏమైనా అన్నారంటే బాగోదు, దానికి ఈరోజు పిచ్చి పట్టడానికి కారణం మీరు కదా, చేసిందంతా మీరు చేసి మధ్యలో నా కూతుర్ని అంటున్నారేంటి అని అంటూ ఉంటే ఆనంద ఒక్కసారిగా కాంచన చెంప పగలగొడుతుంది. మర్యాదగా నిజం చెప్పు, ఈ అనన్యకి ఎటువంటి పిచ్చి పట్టలేదు కదా, కావాలని రోహిత్ని చంపేయాలని యాక్సిడెంట్ చేసింది అని చెప్పి ఆనంద మండిపడుతూ ఉంటుంది. అనన్య 2 చెంపలు కూడా వాయిస్తూ, చెప్పవే ఎందుకు ఇలా చేసావు, మర్యాదగా నిజం చెప్పు అని అంటూ ఉంటే, ఆగు ఆనంద, తనకి పిచ్చి పట్టింది కదా, తెలియక చేసిందేమో అని అంటూ ఉంటే, లేదక్క దీనికి పిచ్చి పట్టలేదు, ఏం లేదు, కావాలని రోహిత్ ప్రాణాలు తీయాలని చూసింది అని చెప్పి ఆనంద అటువైపుగా నర్సు వెళ్తూ ఉంటే
నర్సు దగ్గరున్న ఆపరేషన్ కత్తి తీసుకొని అనన్య మెడ మీద ఆ కత్తి పెట్టి, చెప్పవే, మర్యాదగా నిజం చెప్పు, ఎందుకు ఎందుకు నా కొడుకుని యాక్సిడెంట్ చేసి చంపాలని చూసావని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో అనన్య ఒక్కసారిగా భయపడిపోతూ, అత్తయ్య గారు నన్ను క్షమించండి, మీ కాళ్ళు పట్టుకుంటాను, నేను కావాలని యాక్సిడెంట్ చేయలేదు, అనుకోకుండా జరిగిపోయింది అని చెప్పి అనన్య అంటూ ఉంటే, అంటే నీకు ఎటువంటి పిచ్చి లేదన్నమాట, ఇన్ని రోజులుగా పిచ్చి పట్టిందన్నగా యాక్టింగ్ చేసి మా అందరినీ నమ్మించి మోసం చేసావా అని చెప్పి లీలావతి అనన్య మీద మండిపడుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.